నమో వాసుదేవాయ మంగళం. ఈ కృష్ణాష్టమి పరమాత్మకు విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని మనందరికీ ప్రసాదించేటువంటి గొప్ప సుదినం. శ్రీకృష్ణుడు పరిపూర్ణుడు. అన్ని అవతారాలలో కృష్ణావతారమే పూర్ణావతారంగా ప్రసిద్ధి చెందింది కాబట్టి ఆయన్ని కృష్ణ పరమాత్మ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కృష్ణాష్టమి పర్వదినాన ఆ కృష్ణ పరమాత్మను అర్చన చేస్తే సర్వవిధ సంపదలు వచ్చి తీరుతాయి అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. కృష్ణాష్టమి రోజున ఎవరైతే కృష్ణుని అర్చిస్తారో వారి యొక్క సకల పాపాలు కూడా పటాపంచలైపోతాయి. ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి మహాజయము కూడాను కలిగి తీరుతాయి అని చెప్పేసి శాస్త్రం. చిన్ని కృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్టుగా ఆ కృష్ణ పాదాలను చక్కగా పూజామందిరం వద్ద అలంకరించి కృష్ణ విగ్రహాన్ని ఉంచి ఈరోజు గనక అర్చన చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది. కృష్ణ భగవానికి ప్రీతివంతమైనటువంటి సాత్వికాహారం పాలు, పళ్ళు, వెన్న, మీగడ ఇవన్నీ కూడా ఆ పరమాత్మకు నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల భోగములు కూడాను మనకు ప్రసాదిస్తాడు. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం, కృష్ణ పరమాత్మకు చెందిన అష్టోత్తర శతనామావళి చక్కగా పఠించి తులసి దళాలతో కృష్ణ పరమాత్మను అర్చన చేసి ఆ తులసి దళాన్ని గనక స్వీకరించినట్లయితే సకల అభీష్టములు కూడాను నెరవేరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు.